జయసాయి మాస్టర్ ఆరాధన మహోత్సవ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా దివ్యజనని గురుపత్ని అమ్మగారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం శ్రీరామనవమి మాస్టర్ ఆరోగ్యోత్సవం కలిసి రావడం అనేది విశేషం. శ్రీరాముడికి మాస్టర్ గారికి కోరికలు చాలా ఉన్నాయి. జీవితంలో ఆయన చేసినటువంటి పనులు మాస్టర్ గారు చేసినటువంటి పనులు రెండు ఒకే రకంగా కనిపిస్తాయి. ధర్మం విషయంలో శ్రీరాముడు ఎలా ప్రవర్తించారో మాస్టర్ గారు కూడా ఎలా ప్రవర్తించినట్టే మనకు కనిపిస్తుంది. ఆయన అల్టిమేట్గా పితృధర్మ పరిపాలన చేశారు. తండ్రి తన భార్యకి ఇచ్చినటువంటి మాటలు తన బాధ్యతగా తీసుకుని దాన్ని నెరవేర్చడానికి కోసం అడవికి వెళ్ళారు. అట్లాగే మాస్టర్ గారు కూడా తనకి వివాహం చేసుకోవాలని ఏమాత్రం అనిపించకపోయినప్పటికీ తండ్రి మాట ప్రకారం వైరాగ్యంతో ఆయన తపస్సుకు వెళ్ళాలని అంతకుముందే సంసిద్ధిలో ఉన్నప్పటికీ శ్రీ అనంతాచార్యులు గారి తండ్రి గారైనటువంటి ఆయన ఆదేశం మేరకు వాయిదా వేస్తున్నారు. అంటే ఆయన ఉన్నంత వరకు వివాహ అడవులకి వెళ్ళను అనే ఉద్దేశంతో ఆయన ధర్మాన్ని పితృధర్మ పరిపాలన చేశారు, పితృవాక్య ధర్మ పరిపాలన చేశారు. అలాగే గురువు ఆజ్ఞ ప్రకారం విశ్వామిత్రుడు వచ్చాడు. వాళ్ళ యజ్ఞం సంరక్షించడానికి కోసంగా ఆయన్ని తీసుకెళ్లారు ఆశ్రమానికి. తీసుకెళ్లి యజ్ఞాన్ని పూర్తి చేయించుకున్నారు. తర్వాత వస్తున్నప్పుడు మిథిలా నగర్ నుంచి ఆయనకి ఆహ్వానం వచ్చింది. విశ్వామిత్రుడికి మహర్షికి ఆహ్వానం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన నేను వస్తున్నాను తప్పకుండా, మహర్షి కాబట్టి అందరినీ పిలిచారు, ఆయన కూడా పిలిచారు. వచ్చినప్పుడు వస్తున్నాను, వీళ్ళని కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. అయితే ఎందుకు వెంట పెట్టుకుంటున్నారు అనేది మటుకు రాముల వారికి తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను కూడా ఈ స్వయంవర మహోత్సవంలో పాల్గొంటానని ఆయన చెప్పలేదు. అందరూ శివధనస్సు ఎత్తారట, కింద పడి చతికిల పడుతున్నారట. ఎవరు ఎత్తలేకపోతే ఎవరు ఎత్తలేకపోయినారేంటి, ఇంకెవరు లేరా అని దశరథ మహారాజు గారు ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారు రాముల వారి వైపు తీసి తల ఊపాట, నువ్వు తీసుకోమని. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఆయన శివధనస్సును వెరవటం, సీతామ్మవారిని పెళ్లి చేసుకోవడం. అంటే సీతను గురించి ఆయనకేమీ తెలియదు. అప్పటి వరకు కూడా ఆయన స్వయంవరంలో వాళ్ళు పాల్గొంటారన్న సంగతి కూడా ఆయనకు తెలియదు. అలాగే ఆ గురువు ఆజ్ఞ ప్రకారంగా ఆయన వివాహం చేసుకున్నారు. అలాగే మాస్టర్ గారు కూడా బాబా చెప్పినటువంటి చీరాల స్వామి గారు వీళ్ళంతా చెప్పినటువంటి పాకలపాటి గురువు గారు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం చివరికి గురువు ఆజ్ఞ వచ్చిన తర్వాత మాత్రమే ఆయన కూడా వివాహం చేసుకున్నారు. అలాగే ధర్మం ప్రకారంగా ఆయన అడవికి వెళ్ళిన తర్వాత సీతామ్మవారిని రాముడు అపహరించుకుని పోయినప్పుడు ఆయన ఏం చేయాలని బెంబేలు పడకుండా తన ధర్మం ప్రకారం తన భార్యను తను రక్షించుకోవాలి. అదే ఆయన అక్కడ ఉద్దేశం. రాక్షసుల్ని చేయాలా, ఇంకోటి జయించాలా, వాళ్ళని సంహరించాలా అనే విషయం ఆయనకి తెలిసినట్టుగా ఆయన ప్రవర్తించలేదు. పూర్తి మానవుడు, సంపూర్ణ మానవుడిలాగా ఆయన ప్రవర్తించారని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆయన కూడా అలానే భావించాలని కూడా చెప్పి ఉన్నారు. అట్లా ఆయన తన భార్యని రక్షించడం తన ధర్మంగా అనుకుని ఆయన రావణాసుడితో యుద్ధం చేయటము, ఒంటరిగా వెళ్ళి దానికోసం సహాయంగా వనరులు తీసుకున్నారు, సుగ్రీవుడిని ఇచ్చేశాడు. అదంతా వేరే విషయం. అదంతా సహకరించారు, దానికోసం ప్రయత్నం చేయటం కూడా ఆయనే చేశారు. అలాగే మాస్టర్ గారు కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చి ఒంగోలులో ఉన్న సమయంలో చాలామంది అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేర్చుకోవటం లేదు, సెలవు ఇవ్వటం లేదు, రెండు చోట్ల. అయినా సరే మాస్టర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు ఉద్యోగాలు చేరడానికి 10 మంది కలిసి.
అప్పుడు అన్నారు, ఎందుకండి మాస్టర్ గారు, మేమంతా లేమా, మేము పోషిస్తాము మీ కుటుంబాన్ని, మా బాధ్యత అది, మీరు ఎంతగా సేవ చేస్తున్నారు బాబాకి, కాబట్టి మేము పోషించి తీరుతాము, మీరు ఈ వ్యాపకం పెట్టుకోవద్దు, ఇంకా హాయిగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కదా, బాబా ఇచ్చారు ఈ అవకాశాన్ని ఎందుకు భావించకూడదు మీరని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. బాబా అక్కడి నుంచి వచ్చే పరిస్థితులు ఏర్పరిచారు, కాబట్టి బాబా సంకల్పమైన ఎందుకు అనుకోకూడదు ఈ విషయంలో కూడా అని అన్నప్పుడు మాస్టర్ గారు సమాధానం చెప్పారు. బాబా నాకు భార్య పిల్లల్ని పోషించుకొని నేను పోషిస్తానని చెప్పలేదు, కాబట్టి భార్య పిల్లల్ని పోషించాల్సిన ధర్మం నాకున్నది, కాబట్టి నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉంటాను, దాంతో పాటుగా బాబా సేవ చేస్తాను, ఆయన చెప్పిన రోజున మాత్రమే నేను దీన్ని మానుకుంటానని చెప్పారు. అలా ధర్మ ప్రవర్తనలో మాస్టర్ గారు రాముల వారిని పోలి ఉన్నారని చెప్పకతగ్గదు. అలాగే కృతజ్ఞత విషయాల్లో ఇది కృతజ్ఞతా మహోత్సవంగా మనం తీసుకుంటున్నాము. ఈ ఏప్రిల్ 12 నుంచి 2014 ఏప్రిల్ 12 వరకు కృతజ్ఞతా మహోత్సవాలు అనేది అది ప్రపంచన సంవత్సరాలుగా మనం తీసుకొని దీన్ని ఈ ఉత్సవాలు జరుపుకోవాలనే సంకల్పం ద్వారకనాథ్కి, మిగతా భక్తులకి, ట్రస్ట్ వాళ్ళకి అందరికీ కలిగింది. ఆ సందర్భంగా యుగావతారుడైనటువంటి శ్రీరాముల వారి కళ్యాణ దినోత్సవం రోజున, జన్మదినోత్సవం రోజున మాస్టర్ గారి ఆరాధన మహోత్సవం కూడా రావటం చాలా విశేషమైన సంగతి. ఈ సంకల్పం రావటం ఈ సంవత్సరమే కలగటం వల్ల, అలాగే ఆయన ఈ కృతజ్ఞతా మహోత్సవాల్లో మనం కృతజ్ఞత గురించి మాస్టర్ గారు ఎలా చెప్పారు, ఏం చేశారు అనేది బాగా అవగాహన చేసుకోవాలి. ఆయన కృతజ్ఞతగా ఏం చేశారంటే, మొదటగా గురువు తనకి అనుభవాలు ఇచ్చిన తర్వాత, శుద్ధిలో అనుభవాలు ఇచ్చిన తర్వాత కృతజ్ఞతగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టారు. పణంగా పెట్టి ఆయన సేవ కోసం, ఆయన ప్రచారం కోసం, ఆయన అవతారం ఏ అవతారం కోసం అయితే వచ్చారో అవతార కార్యం నెరవేర్చడానికి కోసంగా జీవితాంతం కృషి చేశారు. అలాగే చిన్న చిన్న విషయాల్లో రాముడిని చూస్తుంటే, రాముడు అయోధ్యకి అరణ్యాలకు వెళ్ళినప్పుడు ఆయన సుగ్రీవుడితో మైత్రి సలుపుతారు. మైత్రి సలిపినప్పుడు సుగ్రీవుడు తన బాధ చెప్పుకున్నప్పుడు నువ్వు సీతను ఎత్తుకుపడటానికి నాకు సహాయంగా వస్తానంటున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతగా నీకు రాజ్యాన్ని ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి వారితో యుద్ధం చేసి ఆయనకి సామ్రాజ్యం ఇచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ మాట్లాడాడు సీత విషయం. సామ్రాజ్యం ఇచ్చిన తర్వాత ఆయన లోకల్లో ఆయన ఉన్నట్టు చాలా రోజులు, 1 సంవత్సరం పాటు పలకడు ఇదిగో పంపిస్తాను మరి సీతను ఎతకడానికి అందరినీ అన్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, కూర్చున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, చేశాడు రాములు వారు. ఎంతసేపటికి ఆయన ఏం మాట్లాడలేదు. అప్పుడు లక్ష్మణుని పంపించి జ్ఞాపకం చేస్తారు. అంతేగాని వెంటనే ఏంటయ్యా నేను నీకు అభిషేకం చేశాను, మరి రాజ్యం ఇచ్చాను కదా, ఇంత పెద్ద పని చేసి పెట్టాను, నీకు అలివి కాని పని, ఎవరికి అలివి కాని పని చేసి పెట్టాను, కృతజ్ఞతగా ఏంటి నువ్వేమీ ముందుకు రావట్లేదని మాత్రం ఆయన అలా మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఆ కృతజ్ఞతని అట్లా తీర్చుకున్నాడు. అలాగే చాలా విషయాల్లో మాస్టర్ గారు కూడా ప్రతి చిన్నదానికి కృతజ్ఞత అనే దాన్ని చాలా ప్రధానమైన అంశంగా చెప్తూ ఉండేవారు. కృతజ్ఞత లేని మనిషి కింద లెక్క కాదు. చిన్నవాడు మనకి మాస్టర్ చెట్లు కూడా వస్తుంది. ఎవడో గోతంతో పుస్తకాలు మోసుకొస్తే వాడికి 5 రూపాయలు ఇచ్చారు మాస్టర్ గారు. 5 రూపాయలు ఎందుకు ఇచ్చారయ్యా, ఆ రోజుల్లో పావలా ఇస్తే చాలు అనుకుంటే కాదయ్యా, ఈ ఎండలో నేను మోసుకొస్తుంటే వాడు మానవతా భావంతో తీసుకున్నాడు, వాడికి నేను డబ్బులు ఇస్తాను కూడా అనలేదు. కానీ అయ్యగారు మీరు మోయటం ఏంటని తీసుకొచ్చారు, దాని కృతజ్ఞతగా ఎంత ఇస్తే చల్లుతుంది అని మాస్టర్ గారు అన్నారు. 5 రూపాయలు ఏంటి ఆ భావానికి ఇవ్వాలి అని చెప్పి. అలాగే వేద పండితులు వచ్చినప్పుడు మాస్టర్ గారు ఏం చేసేవారంటే వాళ్ళు దొంగ డబ్బుల కోసం వచ్చేవాళ్ళని కూడా తెలుసు, వాళ్ళకి చాలా రాదని కూడా తెలుసు, చాలా కొద్దిగా మాత్రమే వస్తుంది, ఆశీర్వచన కొరత ఏదో 4 ముక్కలు నేర్చుకుని కూడా వచ్చి ఉండొచ్చు. కానీ వచ్చి వాకిట్లో కూర్చొని ఆ వేదం కొంచెం చదవగానే మాస్టర్ గారు వాళ్ళకి బట్టలు సంభావన ఇచ్చి పంపించేవారు. ఏంటి అట్లా ఇస్తున్నారు, వాళ్ళు ఏదో 4 ముక్కలు చదవగానే వాళ్ళు డబ్బుల కోసమే వస్తారు, ఇక్కడ ఇస్తారని కూడా వస్తారు, కాబట్టి అట్లా ఇస్తున్నారు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు అని అడిగిన దానికి సమాధానంగా ఆ వేదం అనేది అంత గొప్పది, ఆ వేదాన్ని ఎవరిచ్చినా సరే, ఎవరు ఉచ్చరించినా సరే దానికి ఆ ఇచ్చిన వాళ్ళకి మనకి శుభం అని పలికిన వాళ్ళకి కృతజ్ఞతగా మనం చెల్లించుకోవాలి అని చెప్పేవారు అన్నమాట.
అలా ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞత అనేది చాలా 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 ముఖ్యమని ఆయన చెబుతుండేవాడు. అందుకని సాయి లీలామృతం ఉచితంగా ఇవ్వటం అనేది మాస్టర్ గారు చాలా పుస్తకాలు ఉచితంగా పంచారు. చాలా చాలా పుస్తకాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పెద్ద మూట తీసుకుని వెళ్ళి అక్కడ ఉపన్యాసాలకు ఇచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా పంచేవారు. అలాగే ఒకసారి 2 సార్లు ఏం జరిగిందంటే వెళ్ళిన వాళ్ళు చెత్త పుస్తకాలు అమ్ముతున్నారు. ఇంకోటి ప్రత్యక్షంగా ఏం జరిగిందంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను అంటే మాస్టర్ గారు పారాయణ చెప్పి ఉచితంగా పుస్తకం ఇచ్చారు. ఇస్తే అతడు పోయి మందిరంలో అమ్ముకున్నాడు. ఎవరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్ముకోవడం చూశారు. చూసి ఏంటి మాస్టర్ గారు మరి మీరు ఇలా ఇస్తున్నారు, అక్కడ వాడు అలా చేస్తున్నారు, దానికి విలువ లేకుండా అయిపోతున్నది ఈ విషయము అని చెప్పి అంటే వాడి కృతజ్ఞత లేకపోయింది. అడిగిన వాడికి ఆపదలో ఉన్న వాడికి ఇవ్వాల్సిన బాధ్యత నాకున్నది, ఇవ్వాల్సిన ధర్మం నాకున్నది. ఆయన నాకు ఇచ్చిన దీనికి జ్ఞాన సంపదకి కృతజ్ఞతగా నేను ఎవరికైనా ఏదైనా సమర్పిస్తాను, ఆ సంగతి ఏదో మీరు చూసుకోండి అన్నారు. అలా మాస్టర్ గారు ప్రతి చిన్నది మా మామగారు ఏం చేసేవారంటే చాలా పెద్దవారు, ఆయన 80 ఏళ్ళు. మన ఇంటికి వచ్చినప్పుడు ఈ సులోచన వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి మంచినీళ్ళు ఇస్తే కాదు థ్యాంక్స్ అమ్మా అనేవారు. ఏంటంటే థ్యాంక్స్ చెప్తారు మాస్టర్ గారు అంటే థ్యాంక్స్ ఇచ్చారు కదమ్మా థ్యాంక్స్ చెప్పద్దా అనేవారు. మంది ఇస్తే థ్యాంక్స్ అనేవారు, నేను కూర్చోబెట్టి థ్యాంక్స్ అన్నారు, పట్టుకేస్తే థ్యాంక్స్ అనేవారు. అంటే అది ఎంతటి గొప్ప విషయము. ఆయన ఏంటి ఈ పిల్లలకేంటి ఆయన స్థానం ఏంటి, ఆయన స్థానం ఏంటి, చెయ్యండి అంటే చేశారు. అసలు చేయాల్సిన వాళ్ళు వీళ్ళంతా అంతే కదా. మాస్టర్ గారి తండ్రి గారికి అంటే అడుగులు మడుగులు వచ్చి గుర్తులు నుంచినేవారు, ఏది మన తాతగారికి చేయాలా అని చెప్పి. అలా ఉన్న వాళ్ళ దగ్గర వినయంగా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ పని చేశాను థ్యాంక్స్ అంటే ఎంతటి గొప్ప భావన వాళ్ళ దీనిలో రక్తంలో జీర్ణించుకుపోయింది అనేది మనం తెలుసుకోవాలి. అలా ఈ కృతజ్ఞత అనేది ప్రతి విషయంలోనూ మాస్టర్ గారి జీవితంలో మనం ఆలోచిస్తుంటే తెలుస్తూనే ఉంటుంది. అందుకని మనం కృతజ్ఞతగా మాస్టర్ గారు ఏం చేయాలి, మాస్టర్ గారి కార్యక్రమానికి ఏం చేయాలి, మాస్టర్ గారికి ఏం చేయాలంటే మాస్టర్ గారికి ఏం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, నాకేమీ ఇవ్వనవసరం లేదు. మీరు సరిగా వారి చరిత్ర పారాయణ చేసుకుని మేలు పొందితే చాలు. ఆయన చెప్పినటువంటి ఐహిక ఆవిష్మిక లాభాన్ని మీరు పొందగలిగితే చాలని మాస్టర్ గారు చెప్పారు. అందుకోసంగా మనం ఏం చేయాలి అంటే ఆయన చెప్పిన పారాయణ చేసుకుంటూనే ఉన్నాం, బాగానే ఉంది. ఇంకా సమాజ సేవ కూడా దాదాపుగా చేస్తూనే ఉన్నారు అందరూ. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. ముఖ్యంగా మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ బాబా తత్వాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రచారం అనేది మాస్టర్ గారు సమాజం చెందిన తర్వాత ఎవరు చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల తెలవాళ్ళు తెలవలుగా అయ్యి దాన్ని తప్పుడు మార్గంలో చెప్పుకుంటూ ఎవరికి తోచిన వాళ్ళు చెప్పుకుంటూ ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ అట్లా చాలా విధంగా దాన్ని తక్కువ స్థాయిలోకి తీసుకెళ్తున్నారు. నిజమైన తత్వం ఏమిటి, నిజంగా మాస్టర్ గారు చెప్పింది ఏమిటి, వీళ్ళు చెప్తున్నది ఏమిటి అనేది ప్రజల్లోకి వెళ్ళటం లేదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు మాస్టర్ గారు ఎటువంటి దేన్ని సరిగ్గా ఎలా చెప్పారు, ఎలా సరిగ్గా చేసుకోమని చెప్పారు, అసలు వెళ్లాల్సిన విధానం ఏమిటి, మరి సరిగ్గా వెళ్తే ఇట్లా ఎందుకు ఉంటున్నారు అందరూ, ప్రతి వాళ్ళు గురువులు ఎందుకు ఉంటున్నారు, గురువులు ప్రతి వాళ్ళు కూడా మమ్మల్ని మాస్టర్ ఇంతగా చేశారు, నేను బ్రష్ని అయితే ఎట్లా చేశాను, నేను పాపిస్తు దాన్ని అయితే ఎట్లా చేశాను, నేను పాపిస్తున్నాను ఇంకోటి పాపిస్తాను. ఆయన గొప్పతనం ఏంటి, మనల్ని ఒక్కనే కదా ఆయన ఉద్ధరించింది, మనల్ని ఒక్కరికి ఉద్ధరిస్తే ఉద్ధరించబడ్డామో లేదో అది భగవంతుడు చేస్తే అది వేరే సంగతి. కానీ మాస్టర్ గారి తత్వం ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన చర్యలు ఎలా ఉన్నాయి, ఆయన అనుక్షణం ఏం చేశారు. వచ్చిన వాళ్ళకి అన్నం తినమనేవారండి, భోజనం పెట్టేవారు, పక్కన కూర్చోబెట్టుకోండి, లేకపోతే ఆదరించేవారు ప్రేమగా, లేకపోతే ధన సహాయం ఏదైనా ఉంటే చేసేవారు. ఈ మూడేనా ఆయన చేసేది. జీవితంలో ఎన్ని 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 చేశారు అడుగడుగున, అవన్నీ కూడా మనం తెలుసుకొని దాని ప్రకారంగా ఆయన తత్వం ఏమిటి, ఆయన అవతార కార్యం ఏమిటి, సాయిబాబా అవతార కార్యానికి ఆయన అవతార కార్యానికి తన సంబంధం ఏమిటి అనేది ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కృతజ్ఞత మహోత్సవాల సందర్భంగా చేసుకోవటం అంటే ఊరికే ఎంతోమంది పిలుచుకోవటం, భోజనాలు చేయటం, భజనలు సప్తాహాలు చేయటం, 11 రోజులు సప్తాహాలు చేయటం, 21 రోజు సప్తాహం చేయటం, 3 నెలలు చేయటం, లేకపోతే 9 నెలలు చేయటం, సంవత్సరం చేయటం కాదు. సంవత్సరం చేసినా ఒకరోజు చేసినా మనస్ఫూర్తిగా చేస్తే చాలు. ఏకాహారాన్ని అందుకనే మాస్టర్ గారు ఏకాహారాన్ని అంత ప్రోత్సహించలేదు, సప్తాహాన్ని అంతకంటే ప్రోత్సహించలేదు.
అంటే చేయాల్సిన విధంగా చేస్తే చాలా మంచివే, కానీ చేయాల్సిన విధంగా చేయలేదు కాబట్టి ఎంతసేపు గంట సేపు చేసినా సరే హృదయపూర్వకంగా భజన చేస్తే ఆయన పలుకుతారు. కానీ అర్ధరాత్రి అంచెలంచెలుగా కూర్చొని ఒకరి తర్వాత ఒకళ్ళు కూర్చొని మనవంతు వచ్చింది మనవంతు వచ్చింది మనవంతు వచ్చింది మనం 2 గంటలాగానే లేచిపోవడం, ఇంకోళ్ళు 2 గంటలకు బ్యాచ్ కూర్చోవడం, మధ్య అర్ధరాత్రి వచ్చేటప్పటికి ఎవరూ లేకపోవడం, వాళ్ళు నిలుచుకుంటూ ఒకళ్ళు ఇద్దరు ఆ జయసాయి జయసాయి మాస్టర్ అనుకుంటూ కూర్చోవడం. ఎందుకు ఆ జయసాయి మాస్టర్ అంటే ఆ ఒక్కళ్ళు కూర్చుంటారు అర్ధరాత్రి? కూర్చోపోతే ఆయనకి ఆయన ఏమన్నా అన్నాడా కూర్చోమన్నట్లా? నిద్రపోతూ తూగుతూ కూర్చోమని అన్నారా? అట్లా చేయమని ఏకాహ చెప్పారా ఎప్పుడైనా? ఎవరైనా చెప్పారా? ఏ మహాత్ములైనా చెప్పారా? ఏ అవతార పురుషులైనా చెప్పారా? ఎవరు అట్లా చెప్పలేదు. హృదయపూర్వకంగా రోజంతా చేయి, 3 రోజులు చేయి, సంవత్సరాల తరబడి చేయి. హృదయపూర్వకంగా లోపల నుంచి ఊపుతో రావాలి. అంతేగాని అయ్యో టైం రాత్రంతా గడవాలి కాబట్టి మాత్రమే మనం కూర్చున్నాం. చిన్నపిల్లను పెద్దవాళ్ళని కూర్చోబెట్టి తుంగని కొట్టుకుంటూ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ కూర్చుంటారు అనమాట. అది మాస్టర్ గారికి అసలు సరైన పద్ధతి కాదనేవారు. ఏకాహం అనేది సరైనదే, కానీ చేసే పద్ధతి సరైనది కాదు. అలాగ ప్రతి విషయంలోనూ కూడా ఇలా సరైన పద్ధతి ఏంటి, ఎట్లా ఉంటే మనం సరైన ఫలితాన్ని పొందుతాము, సరైన విధంగా జనంలోకి వెళ్తుంది, భగవతత్వం అనేది వెళ్తుంది అనేదాన్ని స్పష్టంగా చాలా రకాలుగా వివరించి చెప్పారు. ఆ వివరించి చెప్పిన దాన్ని మనం తీసుకొని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞతగా అది చేయాలి. ఇంకా మిగతా విషయాలు అంటారు, ఇంకా అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. పెద్ద పూజలు అవసరం లేదు, పెద్ద పట్టుబట్టలు అవసరం లేదు, స్టేజీలు అవసరం లేదు, ఇంకేదేది కూడా అవసరం లేదు. వాళ్ళకి ఏమీ అవసరం లేదు. బాబా కానీ వాళ్ళకి కానీ కావాల్సింది ఇది మాత్రమే. మనుషుల్లో ఎటువంటి మార్పు రావాలి, ఎటువంటి మార్పు వస్తే లౌకికంగాను ఆధ్యాత్మికంగాను మనం సరిగ్గా ఉండగలము, సరైన సుఖశాంతితో మనం కోరుకునేటటువంటి సుఖశాంతితో ఉండగలము అనే దాన్ని బట్టి ఆయన అన్ని విషయాల్లోనూ ఆయన లొసుగుల్ని ఎత్తి చూపుతూ దాన్ని సవరించుకునే మార్గాన్ని, పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఆ లొసుగులు ఏంటి, ఆ పరిష్కార మార్గం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి విషయాల్లోనూ సమాజంలో ఆధ్యాత్మికత కాదు, లౌకికతే కాదు, అన్ని విషయాల్లోనూ కూడా ప్రస్తుతం కలికాలం కాబట్టి అన్ని విషయాల్లో లొసుగులు ఉన్నాయి. లోటుపాట్లను సవరించుకుంటూ సరిదిద్దుకుంటూ సరైన మార్గాన్ని పోతూ వెళ్ళాల్సిన బాధ్యత మనకి ఉంది. మాస్టర్ గారు చెప్పినందుకు గాను, మాస్టర్ గారు కావాలని మనం అనుకుంటున్నందుకు కాను, తప్పకుండా చేసి తీరాలి. అందుకని ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనం చక్కని ప్రతిజ్ఞను పూనాలి. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే మాస్టర్ గారి తత్వాన్ని, మాస్టర్ గారు చెప్పినటువంటి బాబా తత్వాన్ని ప్రజల్లోకి ఇంకా 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 తీసుకెళ్తాం. వాళ్ళందరూ మన వాళ్ళు అనుకున్నప్పుడు మనం అది చేయగలుగుతాం. అందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడు కనుక ఆ ప్రేమ ఒకటి మనల్ని చేయగలిగేటట్టు చేస్తుంది, లేకపోతే చేయలేదు. మనవాళ్ళు అనుకోకపోబట్టే ఇక్కడ అన్యాయాలన్నీ జరుగుతున్నాయి. డాక్టర్ ఏంటి, పేషెంట్ మనవాడు అనుకోడు కాబట్టి దొంగ మందులు ఇస్తాడు, కల్తీ మందులు ఇస్తాడు. ఎందుకు కల్తీ మందులు ఇస్తాడు? మన పిల్లలకైతే ఇస్తావా? మనకైతే లోపల వేసుకుంటావా? అది ఎవడో ఏమైపోతే మనకేమి, మనకు డబ్బులు వస్తే కాదు అంతే. అట్లా ప్రతి విషయంలో కూడా కాలుష్యం వాతావరణ కాలుష్యం, మానసిక కాలుష్యం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. మన వాళ్ళు అనుకోకపోవటం వల్ల, అందరూ మన వాళ్ళు అనుకోవటం, మన బిడ్డలు అనుకోవటం, ఆ ప్రేమను పంచడం అనేది వాళ్ళకి సహజమైన స్థితి. ఈ అవతార పురుషులకు ఆ సహజమైన స్థితిని మనం కూడా పొందాలని వాళ్ళు ఆశిస్తారు. ఆ పొందేటట్లుగా మనం తయారు కావాలి. అందరినీ మన వాళ్ళు అనుకున్నప్పుడు ఆ తపన ఒకటి వస్తుంది. ఎందుకు చిన్నపిల్లలు వచ్చినా కూడా ఆయన అంత బోధించేవారు బాబా గురించి, వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే అర్థమయ్యేస్తే అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. లోపలికి ఎక్కించడమే మన పని అన్నట్లుగా ఆ ఎక్కించుకుంటూ పోవాలి. ఆ విశాల భావం అనేది మన మనసులో కావాలి. ఆ విశాల భావంతో కనుక మనం ప్రచారం చేయగలిగితే మాస్టర్ గారి అవతార కార్యానికి, ఈ మన కృతజ్ఞతా మహోత్సవాలు జరుపుకోవడానికి సార్థకత ఉంది. దానికోసం తప్పకుండా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది, ప్రయత్నించాలి. కాబట్టి ఈ కృతజ్ఞతా మహోత్సవాల సందర్భంగా మనం ప్రతి పండగకి ఇంకా ఇంకా బాగా చేసుకుంటూ ఈ లోపల మాస్టర్ చెప్పిన వాటిని ఆచరించడానికి, అవతల వాళ్ళ చేత చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అంతే. దీనివల్ల మాస్టర్కి వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు, సంతోషం ఉంటుంది.
ఆయన దృఢప్రాయంగా రాముడు కనుక రాజ్యాన్ని వదిలేసేట్టుగా రాముడు రాజ్యాభిషేకానికి వెళ్ళబోతుంటే ఖచ్చితంగా రాజ్యాభిషేకానికి ముస్తాబయ్యి దశరథుడికి వారికి చెప్దా నమస్కరించుకొని పోదామని అంతఃపురంలోకి వెళ్తాడు. వెళ్ళేవాడు నారబట్టంతో ప్రజల్లోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకి ఆ రాజ్యం గురించిన చింత ఏమీ లేదు, ఇంకా నమ్మకమే లేదు. అలాగే మాస్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చినా కూడా రుణప్రాయంగా తీసేశారు. ధనం మీద కానీ దీని మీద కానీ ఉద్యోగం లేకపోయినా ఆయన బాధపడలేదు. ఏం పర్వాలేదు, ఏంటి భిక్ష ఎత్తితే రాదా, నలుగురు పట్టిన భిక్ష దొరుకుతుంటే రాదా, ఎందుకు ధైర్యం లేని వాళ్ళకి మానసికంగా మన మీద మనకి ధైర్యము, భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళకి మాత్రమే ఆ దిగులు ఉంటుంది, లేని వాళ్ళకి రాదు. అట్లాంటి వాడే రాజ్యాన్ని పరిపాలించగలడు. రాజ్యం మీద కాంక్ష లేని వాడు రాజ్యాన్ని పరిపాలించడానికి అనుకుంది. అలాగే ఉద్యోగాల మీద, డబ్బు మీద సరైనటువంటి ఆకాంక్ష, దాని మీద ఆశ లేని వాడు మాత్రమే సరిగ్గా ఉద్యోగం చేయగలడు. ఏ జైల్లోనైనా సరే డబ్బు మీద వచ్చిన వాడు చెప్తేనే లాయకున్నాడు వాడు ఎక్కడన్నా పోలీసు అప్పుడు కేసు తీసుకోగలడు. అట్లా జరుగుతుంది కదా, ప్రతి విషయంలోనే అట్లా జరుగుతుంది. ఆశ లేని వాళ్ళు మాత్రమే సరిగ్గా చేయాలి. కనుక ఆశ మనకు ఉందా లేదా? మాస్టర్ ఆశ లేకుండా ఎట్లా జీవించగలిగారు? ఆ జీవించగలగడంలో ఉన్నటువంటి లాభం ఏమిటి? మనమేలా లాభం పొందగలిగాము దానివల్ల? అట్లాగే మనం కూడా అలా జీవించగలిగితే 10 మందికి మేలు ఎలా చేయగలము అనేది గుర్తుపెట్టుకుని తప్పకుండా అలా ప్రయత్నిద్దాము. ఈ కృతజ్ఞత మహోత్సవ సందర్భంగా అటువంటి దీక్ష చేసే సామర్థ్యాన్ని, మనోబలాన్ని ప్రసాదించమని శ్రీ సాయినాథుని, విజయ శ్రీ మాస్టర్ గారిని మనసారా ప్రార్థిస్తున్నాను. జై సాయినాథ్. గురుదేవ, మీ ఆశీస్సులతో ఈ కృతజ్ఞతా మహోత్సవాలు వేడుకల ప్రారంభంగా ఒక కార్యక్రమాన్ని సంకల్పించాము. అందరితో పంచుకుంటాను. ఆంధ్రదేశంలో లెక్కలేనన్ని కుటుంబాలకి, లెక్కలేనంత మంది వ్యక్తులకి వెలలేని ఆధ్యాత్మిక విద్యని అందించిన గ్రంథాలలో సాయిలీలామృతం ప్రప్రథమం. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలలో సాయిలీలామృతం మాస్టర్ గారు రాసిన వాటిలో ప్రప్రథమమైన గ్రంథం. బాబా తత్వం ఇంత విస్తారంగా తెలియడానికి, ఎన్నో మందిరాలు సరిగ్గా వెలయడానికి లీలామృతం పారాయణ ద్వారా వాళ్ళు మందిరాలు స్థాపించుకోవడానికి కానివ్వండి, ఇట్లాంటి వాటన్నిటికీ సాయిలీలామృతం అనేది మూల గ్రంథంగా నిలబడి ఉన్నది. ఆ గ్రంథం జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికి, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తమ జీవితం అంతకుముందు ఎట్లా ఉండేదో, తర్వాత ఎట్లా మారిందో. ఆ గ్రంథం రూపంలో సాయినాథుడే ఉన్నారు. మన మీద కరుణతో విశ్వవ్యాపుడైన సాయినాథుడు ఇంత చిన్న పుస్తకంలో తనని తాను ఇమిడ్చుకుని మన చేతుల్లోకి వచ్చాడు అన్నారు మాస్టర్ గారు. అటువంటి గ్రంథం గురు రూపము, గురు గ్రంథ సాహిబ్తో సమానం అని ఎట్లా రాశారో ఆయన రాసిన విషయం మనం చదువుకునే ఉన్నాం. అంతటి పవిత్రమైన గ్రంథం ఆ గ్రంథం. కానీ ఒక్క విషయం మాత్రం మనందరం చెప్పుకోక తప్పదు. సాయిలీలామృతం అనే గ్రంథానికి, సాయిబాబాకి, ఆయన సాక్షాత్ స్వరూపానికి తేడా లేదు అనే విషయం అంత చదివినా హృదయాల్లో నిలవటం లేదు. 1. 2, చాలా మందిని ఉపోద్ఘాతం వదిలేసి పారాయణ మొదటి అధ్యాయం నుంచి చేస్తూ ఉంటాం. ఇది 2వ దోషం. ఆ గ్రంథం మొత్తం సాయినాథ స్వరూపం. ఆ ఉపోద్ఘాతం చదివితే ఆ విషయం హృదయంలో బాగా ప్రతిష్ఠితం అవుతుంది. అయితే మనకి మన జీవితాల్లోనూ సమాజంలోనూ ఇంతటి మార్పు తెచ్చిన ఆ గ్రంథానికి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కారణంగా శ్రీ సాయిలీలామృత గ్రంథానికి కృతజ్ఞతతో మహాపూజ కార్యక్రమాన్ని మే 2వ ఆదివారం యావత్ ఆంధ్రప్రదేశంలోను ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉదయం పూట జరగాలి అన్నది సంకల్పం. కొద్ది సత్సంగాల వాళ్ళు అందరూ కలిసి ఒక చోట చేసుకోవచ్చు. ఏ ప్రాంతంలో సత్సంగాల వాళ్ళు ఆ ప్రాంతంలో చేసుకోండి, ఏ ఊర్లో సత్సంగం వాళ్ళు ఆ ఊర్లో చేసుకోండి, చుట్టుపక్కల సత్సంగం లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకోండి. గ్రంథానికి కృతజ్ఞతాపూర్వకమైన పూజ జరగాలి మొట్టమొదట. ఆ గ్రంథం మనకు చేసినంత మేలు, రాబోయే తరాలకు చేసేంత మేలు ఇంకొకటి లేదు. అందుకని ఆ గ్రంథానికి కృతజ్ఞతాపూర్వకంగా పూజ జరగాలి. ఆ గ్రంథం రూపంలో సాయినాథుడు ఉన్నాడు అన్న భావనతో సమాజానికి ఎంతటి వెలుగు
అందించిన గ్రంథము అన్న పవిత్రమైన పూజ్య భావంతో ఆ గ్రంథాన్ని పూజించడం జరగాలి. అలా జరగడం గురించి అది ఎట్లా చేసుకోవాలి ఏమిటి అన్న వివరాలు పత్రికలో కూడా మళ్ళీ ప్రచురిస్తాము. కానీ ఈ లోపలే అందరూ దానికోసం సన్నాహం చేసుకోవడానికి గాను ఒక గ్రంథం పారాయణ చేసుకునే గ్రంథం, రోజు ఎవరు పారాయణ చేసుకునే గ్రంథం వారు, సత్సంగంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ గ్రంథాలు వాళ్ళతో కూడా సత్సంగానికి ఇట్లా సామూహిక పూజకి తెచ్చుకుని ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని వాళ్ళ ముందు ఉంచుకుని చక్కటి మంచి కొత్త వస్త్రం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు ఆ వస్త్రాన్ని పరుచుకోండి. ఏదో పేపర్ ప్లేట్ వాళ్ళు ఇస్తారులే అందులో చేద్దాం ఇట్లాంటివి కాదు. ఆ గ్రంథానికి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వాలి హృదయంలో మొట్టమొదట. అందుకని మంచి స్వచ్ఛమైన తెల్లటి గుడ్డ ఒకటి తెచ్చుకోండి ప్రతి ఒక్కరు. మన సత్సంగ సభ్యులు ఏ సత్సంగం వాళ్ళు ఆ సత్సంగంలో రైట్ తెల్లటి గుడ్డ పరుచుకుని వారు పారాయణ చేసే గ్రంథాన్ని దాని మీద ఉంచి శ్రద్ధగా షోడశోపచార పూజ చేయాలి. అన్ని సత్సంగాల్లోనూ అందరి ఇళ్లలోనూ మే 2వ వారం కృతజ్ఞతాపూర్వకంగా ఈ పూజ ఒకేసారి మాస్టర్ గారు రాసిన పూజా విధానం ప్రకారం జరగాలి. ఆ కార్యక్రమంతో మనం కృతజ్ఞత తెలుపుకునే ఈ కృతజ్ఞతా మహోత్సవాలు నాంది పలకాలి అన్నది సంకల్పం. అయితే ఏ సత్సంగంలో వారు ఆ సత్సంగంలో గ్రంథాన్ని పూజ చేసుకున్నాక, ఏ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నాక గ్రంథానికి నైవేద్యం సమర్పించాలి. సాక్షాత్ సాయినాథుడి స్వరూపంగా గ్రంథానికి నైవేద్యం సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. వీలున్న వాళ్ళు వీలున్న ప్రదేశంలో గ్రంథానికి నగర సంకీర్తనతో ఊరేగింపు చేసుకున్న ఆ రోజు సాయంత్రం పర్వాలేదు. లేదు నలుగురిని పిలుచుకుని ఆ గ్రంథం గురించి నలుగురికి పరిచయం చేసి నలుగురికి అది అందించిన కొత్త వారికి అది అందించిన చక్కటి సేవ ఏదో ఒక రూపంలో నలుగురికి ప్రజలందరికీ ఆ గ్రంథం గురించి పరిచయం లేని వారందరికీ ఆ గ్రంథం యొక్క మహిమను చాటి చెప్పడం అనే సేవ ఆ రోజు కొద్దో గొప్ప ఎవరి శక్తిని అనుసరించి వారు, ఏ సత్సంగానికి ఉన్న శక్తిని అనుసరించి వారు చేయగలగాలి. మే 2వ ఆదివారం ప్రతి ఊర్లోనూ యావత్ ఆంధ్రదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ ఎక్కడెక్కడ భక్తులున్నా అందరము కృతజ్ఞతాపూర్వకంగా ఆ గ్రంథానికి అటువంటి పూజ చేసుకోవాలని ప్రార్థన. అది ఇక నుంచి మాస్టర్ గారి భక్త బృందంలో సాంప్రదాయంగా ఏర్పడి ప్రతి సంవత్సరము మే 2వ ఆదివారం ప్రతి సంవత్సరము మే 2వ ఆదివారం సాయిలామృతానికి కృతజ్ఞతా మహోత్సవ దినంగా తరతరాలకి జరుగుతూ ఉండాలి సాంప్రదాయంగా. ఆ కార్యక్రమం ద్వారా ఆ గ్రంథం పట్ల పూజ్యభావం మనందరికీ పెరగాలి. ఇది దిగ్విజయం అయ్యేట్టుగా ఆశీస్సులు ఇవ్వమని, నేను తెలుపుకునే కృతజ్ఞత వల్ల ఆ గ్రంథంపై మా భావం పెరిగేట్టుగా అనుగ్రహించమని, ఆ గ్రంథ పారాయణ వల్ల పొందే లాభాన్ని నలుగురితో పంచుకునేట్టుగా అందరికీ మంచి జరిగేట్టుగా ఆశీర్వదించమని, ఆరాధన మహోత్సవ దిన సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా అమ్మగారికి, మాస్టర్ గారికి, బాబాకి, దత్తులకి, శ్రీరాముల వారికి ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. మే 2వ వారం ఇలా చేసుకోవాలని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. చెప్పినా సరే మళ్లీ అవకాశం ఉన్నప్పుడల్లా గుర్తు చేయండి. యావత్ ఆంధ్రప్రదేశ్లో ముక్త కంఠంతో ఆ రోజు సాయిలామృతానికి పూజ జరగాలన్న సంకల్పం మన సత్సంగ సభ్యులకి, మన వాళ్ళందరికీ, యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, పారాయణ చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ వార్తని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా స్వీకరించి అందించాలని ప్రార్థన. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్ ఆస్థాన గాయకీ మండలు మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన.
అది రెండవ ఆదివారం, మే నెలలో రెండవ ఆదివారం ఉదయం 10 గంటలకు, సరిగ్గా 10 గంటలకు అందరం పూజ ప్రారంభిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు అని చెప్పి అందరి ఇళ్లలోనూ, అన్ని సత్సంగాల్లోనూ, యావత్ భారతదేశంలోనూ సాయిలాంపం గ్రంథానికి పూజ ప్రారంభమవుతుంది. ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ సానుకూలతను బట్టి మే 2వ ఆదివారం రోజున సమయాన్ని నిశ్చయించుకుని ఏ దేశం సత్సంగం వాళ్ళు ఆ దేశంలో గనక వీలైనంత ఏర్పరచుకుని పూజ చేసుకుంటే, అందరూ దేశం మొత్తం ఒకేసారి పూజ చేసుకుంటే మంచిది. అంటే మనం ఇక్కడ 10 గంటలకు చేస్తే వాళ్ళకి అర్ధరాత్రి అయిపోతుంది కనుక ఇతర దేశాల వాళ్ళు ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం పూట, అంటే మధ్యాహ్నం భోజనానికి ముందుగా అయినా సరే, లేదు సాయంత్రం సత్సంగంలోనైనా సరే పూజ చేసుకోండి. మనం భారతంలో ఉన్న మనందరం ఉదయం 10 గంటలకు సత్సంగాలుగా కలిసే వాళ్ళం సత్సంగాలుగా కలిసి 9 వచ్చేసి 10 సాయిలాంతాలను శ్రద్ధగా చిన్న గుడ్డతో శుభ్రంగా తుడి చేసుకుని మన ముందు శుభ్రమైన గుడ్డపరుచుకుని ఏర్పాటు చేసుకుని ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆ గ్రంథం వల్ల మనకి జరిగిన మేలుని గుర్తించి సరిగ్గా 10 గంటలకి గంట కొట్టినట్టు పూజ ప్రారంభిద్దాం. అలా పూజ ప్రారంభించి షోడశోపచార పూజ, తర్వాత శ్రీ సాయిబాబా అష్టోత్తరం 108 నామాలు అది పూజ చేసుకుని, గ్రంథానికి పూజ చేసుకుని, నైవేద్యం సమర్పించుకుని ప్రసాదం తీసుకోవాలి.
ఇట్లా యావత్ భారతదేశంలో జరగాలి అన్నది సంకల్పం. ఉదయం 10 గంటలకు మే 2వ ఆదివారం. జై సాయి మాస్టర్. ఇప్పుడు 5 నిమిషాల నామం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకోదలుచుకున్న వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకుని బయలుదేరవచ్చు. జై సాయి మాస్టర్.